వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ప్రత్యేక కథనం నేపాల్. అసలేంటి నేపాల్లో ఏం జరుగుతుంది? నేపాల్ ప్రధానమంత్రిని ఉరికిచ్చి ఆ దేశంలో ఉండేటువంటి మంత్రులందరినీ ఎందుకు కొడుతున్నారు? ఏంది అసలు ఏంది అంటే ఆ నేపాల్ దేశ అధ్యక్షుడు ఆ దేశంలో ఉండేటువంటి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడం జరిగింది. ఈ నేపథ్యంలో జనరేషన్ అనే యూత్ ఐకాన్స్ అంటే 1995 నుంచి 2010 వరకు ఈ మధ్య వయస్కులో ఉండేటువంటి వాళ్ళను జెడ్ యూత్ అంటారు. వీళ్ళు కాళ్ళు చేతులు కట్టేసినట్లు, వీళ్ళ భావస్వేచ్ఛను నిలిపేసినట్లు అయిపోయింది. అదే క్రమంలో వాళ్ళందరూ కూడా ఆ దేశ ప్రధానమంత్రి మీద, ఆ దేశ అధ్యక్షుడి మీద దాడి చేయడం ప్రారంభించి అసలు ప్రపంచమంతా ఆ దేశం వైపు చూసేంతగా యూత్ జనరేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆ దేశ పార్లమెంటును కాలబెట్టారు, సుప్రీంకోర్టును కాలబెట్టారు. ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క జీవన్మరణ పోరాట సమస్యగా మారిన సందర్భం. అసలు ఏంటి వాళ్లకు అంత తీవ్రమైన ఆవేదన అక్కసు రావడానికి? ఆ యూత్ ఆ దేశంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భవనాల మీద, ఆ దేశ ఆర్థిక మంత్రి మీద, అనేక రకాల ఇతర మంత్రుల మీద దాడులు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ అశ్రిత పక్షపాతం అంటే ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా సినిమాలల్లో వాళ్ళ ఫ్యామిలీలే, రాజకీయాలలో వాళ్ళ ఫ్యామిలీలే, బిజినెస్లలో వాళ్ళ ఫ్యామిలీలే. దానితో పాటు ఆ దేశ ప్రజల్ని పాలించే క్రమంలో వాళ్ళని దోచుకోవడం తప్ప ఆ దేశంలో ఉండేటువంటి యువతను, ప్రజలను పట్టించుకోవడం లేదనేది అక్కడ ఉండేటువంటి ప్రధానమైన అంశం. దాంతోపాటు అవినీతి, ఎవరైతే అశ్రిత పక్షపాతం ఉండే దాంట్లో క్రమంలో ఆ కుటుంబీకుల యొక్క అవినీతి కూడా పెట్టరేగిపోవడంతో ఆ దేశంలో జనరేషన్ ఉద్యమము తారాస్థాయికి వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో కూడా ఎన్నో విప్లవాలు కావచ్చు, సామాజిక మార్పులు కావచ్చు, ఎన్నో కూడా యూత్తోనే వచ్చినాయి. అదే క్రమంలో వీళ్ళంతా స్కూల్ పిల్లలు. రీసెంట్గా పాపం నిన్ననే 20 మంది చనిపోవడం జరిగింది. పోలీస్ కాల్పుల్లో నిరసనకారుల మధ్య స్కూల్ పిల్లలు డ్రెస్ వేసుకున్న ఫోటోలు మనమందరం చూస్తున్నటువంటి సందర్భం. అసలు ఏంటి కాఠ్మాండు ప్రాంతంలో, అంటే నేపాల్ రాజధాని కాఠ్మాండు కాబట్టి కాఠ్మాండు ప్రాంతంలో లక్షలాది మంది నిరసనకారులు, ఆ దేశ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా స్పందిస్తున్నటువంటి సందర్భం. తాత్కాలికంగా కాఠ్మాండు యొక్క దుర్భర పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనమందరం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవానికి నిన్నగాక మొన్న బంగ్లాదేశ్ షేక్ హసీనా 26 ఏళ్ల సోషియాలజీ విద్యార్థి అతన్ని కొట్టి ఒక రోడ్డు మీద వేస్తే దేశం బగ్గుమని ఆ దేశ ప్రధానమంత్రి పరాయి దేశాలకు పారిపోయినటువంటి దుస్థితి మనందరికీ తెలుసు. అదే నేపథ్య ఒరవడిలో ఇక్కడ సుందర్ అనే వ్యక్తి ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపిస్తాడు. 36 సంవత్సరాల వ్యక్తి. అతని కుమారుడు చనిపోవడం వల్ల అతని కుమారుడు పేరు మీద హమీ నేపాలీ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ పెట్టి 2015లో నేపాల్లో భూకంపం వచ్చినందున అప్పుడు తన పేరు ఆ దేశం అంతా విస్తరించేటువంటి క్రమంలో ఈ ఉద్యమానికి తను నాయకత్వం వహించే సందర్భం. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఇంత పెద్ద ఉద్యమానికి ప్రధాన కారణం కావడం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశ పాలకులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు పరిపాలిస్తున్నప్పుడు అంటే ఆ దేశంలో నిజానికి అంతా యూత్ ఐకాన్స్గా వచ్చినటువంటి వాళ్ళు అన్ని ప్రాంతాలను హస్తగతం చేసుకునేటువంటి క్రమంలో దేశ అధ్యక్షుడిని రాజీనామా చేయించేంత బలమైన చైతన్యంతో ముందుకొచ్చిండ్రు అంటే ఆ దేశంలో అవినీతి, అశ్రిత పక్షపాతము, పేదరికం, అనేక రకాల సమస్యలతో ఎట్లా కొట్టుమిట్టాడుతుందో అనడానికి ప్రత్యేకమైనటువంటి అంశం. ఎందుకంటే సోషల్ మీడియా ఇవాళ సెల్లు మన చేతిలో ఉందంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉందనేటువంటి బలమైన విశ్వాసం మనకు ఉంటుంది. ఏంటంటే ఎక్కడనో జరిగినటువంటి అమెరికాలో జరిగిన విషయం ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ జరిగిన విషయం ఎక్కడనో తెలుస్తుంది. కాబట్టి సోషల్ మీడియా అనేటువంటిది సమాచార జ్ఞానం అనేది కొన్ని విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలుసుకునేటువంటి రోజు వచ్చింది. కాబట్టి ఈ రోజున ఆ నేపాల్లో ఉండేటువంటి అధికారులందరూ కూడా, పాలకులందరూ కూడా తమ సమస్యలు, తమ వైఫల్యాలు, లోటుపాట్లు బయటికి తెలుస్తున్నాయి. కాబట్టి వీటిని నిర్బంధీకరించడం అనేటువంటిది ప్రధానమైన ఎజెండాగా పెట్టుకోవడం వల్ల అక్కడ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. కాబట్టి ఇవాళ మన దేశం పరిస్థితి కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. మన దేశ పాలకులు ఈ దేశ ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు, లేదా మన దేశంలో బయలుదేరడానికి అవకాశం ఉందా? దేశ పాలకులకు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరగాలి. ఈ దేశ ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చారు, ఏం నెరవేర్చలేకపోతున్నారు,
దేని మీద రాజకీయం చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆత్మావలోకం చేసుకోవాల్సిన పరిస్థితి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే శ్రీలంకలో మహేంద్ర రాజపక్సేను బంకర్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంకర్ను కూడా బయటికి తీస్తే అందులో డబ్బులు ఫోటోలు అవన్నీ చూసినాం. రాజపక్సే తప్పించుకున్నాడు, షేక్ హసీనా దేశం పారిపోయింది. ఇప్పుడు నేపాల్. మరి నెక్స్ట్ ఎవరు? అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? పక్క దేశాల యొక్క ప్రధానమంత్రులను అధ్యక్షులను ఆ దేశంలో యువకులు ప్రజలందరూ కూడా వెంబడించి వేధించి బట్టలిప్పి బదట్లు నిలబెట్టి కొడుతున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉండేటువంటి పాలకులు కూడా మనకు ఇచ్చినటువంటి ప్రజల యొక్క వాగ్దానం నెరవేర్చేటువంటి ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ అసలు నేపాల్లో ఏం జరగబోతుందో ఒక్కసారి ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దామని, జడ్ జనరేషన్ ఉద్యమం అనేది చల్లారే క్రమంలో ఆ దేశం చల్లబడాలి. ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు శాంతియుతమైనటువంటి సమయమానం పాటించాలి. ఆ దేశంలో ఉండేటువంటి మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మన దేశ దౌత్య కార్యాలయం, మన దేశం యొక్క ప్రధాన కార్యాలయం, మన దేశం ప్రజలందరినీ సురక్షితంగా మన ప్రాంతాలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి జనరేషన్ ఉద్యమం అనేది ఆ ఉద్యమ స్ఫూర్తి ప్రపంచ దేశాలకు విస్తరించేటువంటి క్రమంలో ఆ దేశ అధినేతలందరూ కూడా, ఏ దేశానికి ఆ దేశ అధినేతలందరూ కూడా ఆ ఉద్యమ స్ఫూర్తి అంటే ప్రజల అసంతృప్తులు, అశ్రిత పక్షపాతం, అవినీతి, భావ స్వేచ్ఛ యొక్క నిర్బంధం కాబట్టి ఆ నిర్బంధాలకు కారణం కాకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, నెక్స్ట్ నేపాల్లో ఏం జరగబోతుందో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ అక్కడ ప్రజలు శాంతియుతంగా ఉండాలి. అక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలు పరస్పరమైనటువంటి భావాలతో ఉండాలి తప్ప పెట్టేగిపోయి యువత జీవితాన్ని నాశనం చేసుకోదు. 20 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళను కన్న తల్లిదండ్రుల కడుపు కోత వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి జడ్ జనరేషన్ ఉద్యమం యొక్క ప్రభావాలు ఎందాక వెళ్తాయి, దాని పరిణామాత్మకమైనటువంటి ఆలోచన ఏ రూపం తీసుకుంటాయి, ఆ నేపాల్ ప్రజలందరికీ న్యాయం జరుగుద్దా లేదా అనేది మనం వేచి చూసేటువంటి ప్రయత్నం చూద్దామని ఇంతటితో నా ప్రత్యేక కథనానికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.